ఆ! మీరు జూస్తున్న నాగలోకం ఇదే. ఈ ఊరి పేరు సేత్‌పాలు. మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్ జిల్లాలో ఉంటది. ఈ ఊళ్ళే మనుషులు ఎంతమంది ఉంటారో నాగుంబాములు గూడా అంతకంటే రెండింతలు ఎక్కువనే ఉంటాయట. వాళ్ళతోనే ఉంటాయి, వాళ్ళతోనే పండుకుంటాయి. బయట ఎండగొట్టినా, ఆనగొట్టినా మనమెట్లా ఇంట్లోకి ఉరుకుతామో, ఈ పాములు గూడా ఇండ్లల్లకచ్చి వంట రూమ్‌లల్ల, పూజ రూమ్‌లల్ల ముడుచుకొని కూసుంటాయట. ఈ పాముల కోసం ఇల్లు కట్టుకునేటప్పుడే గోడలకు పైకప్పులున్న చిన్న చిన్న గూళ్ళ లెక్క చేసి పెడతారు. ఇక మనం ఇంట్లకు తాళం తీసి ఎట్లొస్తామో, ఇవి ఇంటి పైకి నుంచెళ్ళి సందులకెళ్ళి అచ్చి ఆ గూళ్ళలో వండుకుంటాయి. చిన్న పిల్లగాండ్లు బొమ్మలతోటి ఆడుకున్నట్టు మంచిగా పాము పిల్లలతోని పాములతోటి ఆడుకుంటారు. మరి చిత్రమేందంటే ఇంతవరకు ఒక్కల్ని కూడా పాము కుట్టిందే లేదట. ఎందుకంటే మనం దేవుళ్ళను గొలిసినట్లే వాళ్ళు పాములను పరమశివుడి లెక్క భక్తితోటి గొలుసుకుంటారట. ఇదేం కథరో అని బయటి రాష్ట్రపోళ్ళు చూసేతందుకు పోతుంటారు ఈ ఊరికి. కానీ ఈ ఊళ్ళే ఆచారాల ప్రకారం చూడాలే, రావాలే. అంతేగాని పట్టుకుంటా, ముట్టుకుంటా, సెల్ఫీ తీసుకుంటా అంటే నడవదటుల్లు. రూల్ అంటే రూలే. గమ్మత్తున్నది గదా ఈ ఊరు. మరి మీరు గూడా అటు మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్ దిక్కు పోతే ఓ పారి ఈ ఊరు దిక్కు గూడా నజరేయిర్రి. అయినా పావుకు పాలు పోసి పెంచినా కాటేస్తది. విషం కక్కుతది అనే సామెతను తిర్రమర్ర చేసి చూపిస్తున్నారు గదా ఈ ఊరోళ్ళు.